అలా ఉందా? సో మొత్తానికి ఫ్యాన్స్ ఫీస్ట్ అనమాట. ఓకే చికెన్ బిర్యానీయా? స్టోరీ ట్విస్ట్ ఏం రివీల్ చేయొద్దు. అది కాకుండా మొత్తం అంతా బాగుందన్న. ఎక్కడ కూడా ఒకరిని తగ్గించి ఒకరిని పెంచాలి ఏం లేకుండా ఇద్దరిని ఈక్వల్ గా తీసుకెళ్లి క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ గా, ఎందుకంటే మనకి ఎమోషన్స్ మనోడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. దాని వల్ల ఏంటంటే రిజల్ట్స్ కంప్లీట్ డామినేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫైట్లు ఎలా ఉన్నాయి? సూపర్ సినిమా సూపర్ ఉన్నాయి. సినిమాగా ఇచ్చే మరి బాగా సూపర్ ఉన్నాయి. ఇట్లా తేలొచ్చు. సూపర్ సూపర్ కాలం నేను చెప్తున్నా. సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్ని సినిమా మాత్రం 2 కాళ్ళ దగ్గర వేసుకుని సినిమాకి రండి. ఎన్టీఆర్ ఫ్యాన్ సరే ఎవరైనా సరే స్టోరీ మాత్రం బ్లాక్ బస్టర్ పడిపోయింది అన్న. అక్కడ ఉన్నాడు కొన్నంత సముద్రంలో రవ్వంత కింద బ్లాక్ బస్టర్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడద్దు. ఆరాంసా వచ్చి ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో వచ్చి ఆరాంసా చూడండి, సంతోషంగా వెళ్ళిపోండి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. నేను చెప్తున్నా కోట్లు పక్కన పెట్టన్నా, సినిమా బ్లాక్ బాస్టర్. అన్ని కోట్లు ఇన్ని కోట్లు కాదు. ఎన్టీఆర్ ఉంటే చాలు కలెక్షన్ వస్తాయి. సినిమా కింద నుంచి బాంబు పెడితే పై నుంచి పేలుతుంది. అట్లున్నది సినిమా. నీ అమ్మ కూర్చున్నంత వరకు యాక్షన్ సీన్స్ కానీ ఏం కానీ అట్లున్నాయి మూవీ. ఆ డాన్స్ కానీ ఎన్టీఆర్ అనేది కిరాకు. అసలు మాటలో చెప్పండి. అదే ఘనంగా చెప్తున్నా కాదు. వెనక్కి కొడితే ముందు నొప్పి రావాలి. ఇగో చూసా మళ్ళీ బుక్ చేసుకున్న టికెట్ మళ్ళీ నేను వెళ్ళను. మా ఫ్రెండ్ ఎవరికి ఇస్తాను. ఎన్టీఆర్ అభిమానికి ఇస్తా ఈ టికెట్ ఫ్రీగా. నేను బుక్ చేసుకున్న ఎన్టీఆర్ అభిమానికి ఇస్తా ఫ్రీగా. ఎవరైనా చూడండి. నేను చూస్తా కానీ మళ్ళీ నైట్ షోకి వెళ్తా. మళ్ళీ చూస్తూనే ఉంటా. ఎందుకంటే మూవీ చూడి అమ్మ జీవితంగానే కోట్లు 2000-3000 కోట్లు వార్ 3లా 2000-3000 కోట్లు వార్ 3 వస్తుంది. అప్పుడు 2 కారు కాదు మొత్తం 4 ఎగరేద్దాం అందరం కలిపి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఎట్లా ఎత్తాలన్నా, ఎట్లా ఎత్తాలి కాదు. అది ఎన్టీఆర్ అంటే డాన్స్ లేటన్నా సీటే సిరిగిపోయింది. మరి ఏమంటావు? అట్లా ఉండాలి. మేము మోసపేట నుండి ఇస్తున్నాం అన్న. ఎంజాయ్ చేసావు మంచి చాలా బాగుంది. అసలు యూజువల్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్లా ఉంది. ఆ నెగిటివ్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్, పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా బాగున్నాయి. చెప్పాలంటే గుద్దవలిపోయింది సినిమా. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్, మధ్యలో కేమియో రోల్స్ చాలా బాగున్నాయి. చాలా లేపేసింది సినిమా లాస్ట్కి. టూ గుడ్. మ్యూజిక్ ఎలా ఉంది? అందరూ యాజ్ యూజువల్ కొట్టే మ్యూజిక్. కొంచెం నార్మల్గా తలైవ తాండవం, ఇప్పిసా ఉగ్రరూపం, అమీర్ ఖాన్ అదర్స్. ఇక వీళ్ళందరినీ చేసిన లోకేష్ కనకరాజ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఎగ్జాంపుల్ ఎట్లుంటా అంటే మన హైదరాబాద్కి వచ్చి దమ్ బిర్యానీ ఎట్లుంటుంది అంటే అది మ్యూజియం. దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే ఇక మనోడు చెప్పింది కదా, ఆడికి ఇచ్చిన ఫ్రీడమ్ లో ఆడు ఎంత ఎరగదీయాలో అంత ఎగేసింది. మ్యూజిక్ అయితే ఏకదమ్ ఉంది సినిమా అయితే. నెగిటివ్ రోల్ ఎలా ఉంది అన్న? కూలీ మూవీ ఎలా ఉందన్న?
సూపర్ ఉంది అన్న. పాతది కూలీ సినిమా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా సూపర్ ఉంది. ఆయన ఇచ్చిన ఫైట్స్ కి అది బాగుంది అన్న. చూడొచ్చు. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది అన్న. నాగార్జున ఫస్ట్ టైం విలన్ గా తీశాడు, సూపర్ తీశాడు నాగార్జున గారు. మంచిగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చూడండి ఒకసారి చూసినాక తెలుస్తుంది. చాలా బాగుంది. గుడ్ స్టోరీ. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? ఈస్ ఎక్సలెంట్. నాగార్జున, రజనీకాంత్ అండ్ సత్యరాజ్ దే ఆర్ ఎక్సలెంట్. మ్యూజిక్ ఎలా ఉంది? ఒక్క సాంగే బాగుంది, మౌనిక. అవునా? ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సూపర్ ఉంది. అసలు బొమ్మ అదిరిపోయింది. సూపర్ హిట్. యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. అసలు అనిరుద్ధ్ గారు కొట్టాడు. తక్క దీన్ని పవర్ హౌస్ ఉంది. ఇప్పటి వరకు నాగార్జున అయితే ఎవరు చూపెట్టలేదు, ఆ రేంజ్ లో చూపెట్టారు. నెగిటివ్ రోల్ బాగుందా? బాగుంది. నాగార్జున అయితే నెగిటివ్ రోల్ అయితే చాలా బాగున్నారు. బాగుంది, సూపర్ ఉంది సినిమా. ఐ థింక్ దిస్ ఇస్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ ఇండియన్ సినిమా. నాకు తెలిసి ఇయర్ వచ్చిన ఏ సినిమా కూడా చక్కగా వాళ్ళే వైట్ అండ్ వైట్ సంతాప సభకు వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ టైం నాకు తెలిసి 720 షోకి వచ్చినాయి. ఇప్పటిదాకా దేనికి పోలే. ఎందుకంటే పొద్దునే పోయి ఎందుకు లేచుడని అనుకుంటా, కానీ ఫస్ట్ టైం ఏదో రజనీకాంత్ గారు చేసిన సినిమా కదా అని చెప్పి వచ్చినాను. డిజాస్టర్. ఐ థింక్ గాన్, ఇయర్ మొత్తం గాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే స్టార్స్కి వీటికి వెయిటేజ్ ఇస్తున్నాం, కానీ కొత్త రైటర్స్కి కానీ వాళ్ళకి ఇస్తలేము, అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేము రైటర్స్కి, వాళ్ళు చేసే వర్క్స్కి. ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలోంచి కుబేరా ఈజ్ సమ్వాట్ బెటర్ అమాంగ్ ఆల్ ద అదర్ స్టార్ మూవీస్. స్టార్ డైరెక్టర్స్ ఇవన్నీ నమ్మే బదులు ఐ థింక్ రైటర్స్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి బెటర్ రైటింగ్ తోటి వస్తేనే బెటర్. ఇఫ్ నాట్ గాన్ దిస్ ఇయర్, ఎట్లయినా పోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి. థ్యాంక్ యూ. అయితే మూవీ వస్తుంది బ్రో, హైప్తో వెళ్ళగండి అంతే. అవునా? నాగార్జున యాక్టింగ్ బాగుంది. నాగార్జున బాగుంది. ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది బ్రో. నాగార్జున ఎంట్రీ సూపర్ బ్రో. మళ్ళీ మన్మధుడు మళ్ళీ వచ్చాడు బ్రో. సూపర్ అసలు. రజనీకాంత్ యాక్టింగ్ ఎలా ఉంది? రజనీకాంత్ స్వాగ్ సాగొట్టాడు బ్రో. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అన్ని చెప్పలేదు బ్రో. పోనగాడు అసలు అరస్తూనే ఉన్నాం బ్రో. అసలు ఒక్కొక్కరి ఎంట్రీకి మినిమం 10 నిమిషాలు అరుపులు. సస్పెన్స్ అసలు లోకేష్ చంపేశాడు బ్రో. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ అలా ప్లాట్ లో తీసుకెళ్తాడు బ్రో. సెకండ్ హాఫ్ మైండ్ పోయింది ఇంకా. ఓకే, ఓవరాల్ గా బాగుందంటారు? బాగుంది బ్రో. డెఫినెట్ మినిమం 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఆయన ఒక చంద్రముఖి, ఆయన ఒక రోబో. భయ్యా రజనీకాంత్ చేసి ఏ సినిమా అయినా కానీ అదొక రికార్డు, అదొక మాయ అంతే. ఆ సినిమా ఏముంటాయి భయ, ఏముంటాయి కూలీలు అయితే భయ. ఈ సినిమాలో పడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ రౌండ్గా. బాబా రజనీకాంత్ అన్న చేసి యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలు భయ. దీంతో నా జన్మ ధన్యమైపోయింది అంతే. మన తెలుగు హీరో నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు ఉన్నారు. వస్తాం నాగార్జున. నాగార్జున గారు ఏవా మీరు ఎలాగానే చేస్తారు బా. ఏంది భయ, మీరు ఒక డాను, మీరు ఒక రౌడీ. ఆయన ఒక ఎలన్ అయితే నాగార్జున ఏంది భయ, ఆయన ఎలన్గా చేస్తున్నాడు భయ. బాబా ఏం చేశాడు భయ నాగార్జున. ఉపేంద్ర, ఎవరైనా అమీర్ ఖాన్, ఆయన ఒక పక్క ఆయన ఉన్నాడు. ఆయన పేరు సూర్యన్ అనుకుంటా. అందరూ ఎవరెవరికి తగ్గట్టు చెప్పా, ఎవరెవరు తగ్గట్టు వాళ్ళకి బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ధ్ అన్న ఆ మ్యూజిక్ ఏందన్నా కొట్టడం పిచ్చి కుక్కనే, గజ్జి కుక్కని కొట్టినట్టు ఏందన్నా మ్యూజిక్ కొట్టి 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 కుమ్మి 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 తోయేసేవన్నా. బాబా ఏందన్నా ఆ బీజిఎం మాత్రం వేరే లెవెల్ అదిరిపోయినాయి. అంటే ఎవరెవరు క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు అయితే ఇంకా చేశారు, ఇచ్చి పడేశారు అంతే. 8 years నా దగ్గర ఉండి నన్నే మోసం చేస్తావు అన్నట్టు నాగార్జున సైమన్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసే విలన్ ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. నాగార్జున మించినోడు ఇండియాలో లేడు. ఎవడ బస్సొత్తు కాదు టాలెంట్. లోకేష్ అనే సినిమాలో ఉంటుంది వైలెంట్ అన్నట్టు ఇచ్చి పడేశాడు. నాగార్జున గారి క్యారెక్టర్ వేరే లెవెల్. బీజిఎం అనిరుద్ధి లేకపోతే ఒక మానగరం లేదు, ఒక ఖైదీ లేదు, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఈ మూవీస్ ఏం లేవు. ఈ కూలీ కూడా ఉండదు. లేకపోతే ఆయన 50% లోకేష్ కనకరాజ్ మూవీ అంటేనే స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయిన వరకు బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎం ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజ్కి. అనిరుద్ధ్ ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక గుండెకాయ అనిరుద్ధ్ లోకేష్ కనకరాజ్కి. రజనీకాంత్ గారి యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, ఒక భాష, ఒక వింటేజ్ రజనీకాంత్ నుంచి చూస్తాం. వేరే లెవెల్ వింటేజ్ రజనీ. ఉపేంద్ర గారి క్యారెక్టర్ చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ వేరే. ఉపేంద్ర గారు గాడ్ ఈజ్ గ్రేట్, ఉపేంద్ర ఈజ్ గ్రేట్. సూపర్ స్టార్ రజనీకాంత్
ఏం సినిమానా ఏముందని యాక్టింగ్ మాత్రం కూలీలో మాత్రం ఇచ్చి పడేసిండు మన రజనీ సార్. అరే నిజంగా చెప్తున్నానా, అసలు ఫైట్స్ చూస్తున్నా ఇచ్చి పడేసిండు. అంటే ఫైట్స్ ఈ ఏజ్లో కూడా ఫైట్స్ ఎట్లా చేస్తున్నా అంటే అసలు మనకు అసలు ఊహించుకోం, అంత బాగా చేసి రజనీకాంత్ గారు. నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో అనూప్ గారు ఈ సినిమా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్కి చాలా బాగా కొట్టింది, మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకోటి చెప్పాలన్నా మన ఇక్కడ ఉపేంద్ర గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే ఉపేంద్ర గారు సారీ, మన ఇక్కడ మన ఆమీర్ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసారు. అంటే ఎవరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక పెద్ద సినిమా, మన ఒక చంద్రముఖి కానీ, ఒక అరుణాచలం కానీ, ఒక నరసింహ కానీ అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ రజనీకాంత్ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పండి ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ ఏంటంటే మన నాగార్జున గారు. అంటే అసలు హీరో నుంచి మన ఒక విలన్ యాక్టింగ్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ చాలా మంది. అన్నా చెప్తున్నా నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ ఇరగ తీసేసినావు అంటే అసలు ఊహించుకో, ఒక ట్రిపుల్ వెళ్ళిపోయింది ఒక యాక్టింగ్లో. విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినావు ఆయన యాక్టింగ్ మాత్రం. నిజంగా చెప్తున్నా, ఒక మన్మధుడు ఇలా చేస్తారని ఎవరు ఊహించుకోలేరు. ఒక మన్మధుడు కానీ, ఒక శివమణి గారు ఇలా చేస్తారనుకోలేదు కానీ ఇలా చేసి చూపించినావు. కింగ్ నాగార్జున, దట్ ఈస్ కింగ్ నాగార్జున. రజనీ సార్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. కొంతమంది అభిమానులను అడిగి చేసుకుందాం. అలా చెప్పండి అన్న, వాట్ రిలీజ్ అయింది, గ్రాండ్ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? సినిమా మామూలుగా లేదు, కాలర్ రేట్ బనీని కూడా ఎత్తేయచ్చు. సినిమా అయితే ఇంటెన్స్ డౌన్లోడ్ ఫుల్ గా ఉంది. అండ్ ఋతు కోసం ఎన్టీఆర్ ఈక్వల్ గా సినిమా అయితే బొమ్మదిరిపోయి బ్లాక్ బాస్టర్. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు ఎన్టీఆర్ తక్కువ అని. ఈ సినిమాలో ఎన్టీఆర్ తక్కువ కాదు, ఎన్టీఆర్ వల్ల సినిమా నిలబడింది. మళ్ళీ కాల్ ఎగరేస్తారు ఎన్టీఆర్ వల్ల. యాక్షన్ సీన్స్ అవన్నీ ఎలా ఉంది అంటే పక్క చూస్తే ఇతిక్ రోషన్ అంటే మనం చాలా సినిమాలు చూసాం, వార్ సీన్లు కానీ. అంటే తారక్ ఇప్పుడు వరకు మనం ఒక లవర్ బాయ్ గా అలా చూసాం. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లో ఎన్టీఆర్ మళ్ళీ ఇదే ఫస్ట్. తెలుగు నుంచి హాలీవుడ్ వెళ్ళిన ఎన్టీఆర్ ఒక్కడే. సూపర్ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న. ఇద్దరు ఈక్వల్ టు చేశారు. ఎన్టీఆర్ డామినేషన్ ఫుల్ గా ఉంది. సాంగ్ సల్మాన్ సాంగ్ సూపర్. అసలు సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ అనే ఎక్సలెంట్. అలా బాబు ఇద్దరు హీరోలు సూపర్ చేశారు. అసలు బుర్ర పాడు. అసలు ఆ ఫేస్ ఆఫ్ కానీ ఒకరు విలన్ గా ఒకరు హీరో. ఓ అమ్మ నాగార్జున రజనీకాంత్ సూపర్ చేశారు. సూపర్ హిట్ సినిమా. ఉందన్న, మంచి ఫైట్లు కూడా ఉన్నాయి, మంచి స్టిచ్ కూడా ఉంది. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా చూడలేదు. లాస్ట్ వరకు బాగానే ఉంటది, బోర్ అనేది ఉండదు. కాలర్ అయితే ఎగరేయచ్చు ఈజీగా. సూపర్ గా ఉన్నాయి, బాగా చేస్తారు సినిమా. సినిమా చాలా బాగుందండి. వార్ 1 నుంచి ఉంది, వార్ 2. ఇద్దరిని 2 కళ్ళు చాలలేదు ఇద్దరు యాక్షన్ చూడడానికి. ఒకరి నుంచి ఒక యాక్టింగ్ ఉంది. డాన్స్ అయితే మాత్రం ఒకరి నుంచి ఒకరు వేశారు. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. సినిమా క్లైమాక్స్ సీన్స్ మాత్రం అసలు బ్లింక్ చేయకుండా చూసాం. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అంటే బ్రో అసలు అయితే మేము సినిమా అన్ని డిస్కౌంట్ ఉంటాయి అనుకోలేదు. అసలు ఏటవుతుందని తెలియదు. సినిమా అలా తీసుకెళ్లి బుర్ర పాడు చేస్తారు బ్రో. ఫైటింగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఈ ఇందులో లుక్ అయితే ఎన్టీఆర్ బుర్ర బాగాలేకపోతుంది. బుర్ర బాగుంటుంది ఎన్టీఆర్. ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు మరొకసారి అని చెప్పి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే ఎగరేసుకోవచ్చు? మా అన్న చెప్పాలంటే కాలర్ ఎలా అనిపిస్తుంది అన్న సినిమా చూస్తుంది మొత్తం అంతా కూడా? బ్లాక్ బాస్టర్ హిట్, 8th బ్లాక్ బాస్టర్ హిట్. ఇప్పుడు మనం చూస్తుంటే మనకి ఎన్టీఆర్ గారు ఒక ఆర్మీ ఆఫీసర్ లా కనిపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? స్పై యూనివర్స్ లో వచ్చిన సినిమాలు ఇది ఆల్ టైమ్ బెస్ట్. ఇదే ఇప్పటి వరకు వచ్చిన స్పై యూనివర్స్ లో వైఆర్ఎఫ్ ఆల్ టైమ్ బెస్ట్ మూవీ ఇదే అవుతుంది అన్న. చెప్పండి అన్న, ఎలా ఉందన్న మన సినిమా అంతా కూడా? సినిమా అయితే అద్భుతం అన్న. అందులో మా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతం. అసలు ఇండియా ఫస్ట్ అనే విషయాన్ని చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారండి. ఎవరి క్యారెక్టర్ తగ్గించలేదు. ఋతిక్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ని పీక్స్ లో పెట్టారండి. ఇండియా ఫస్ట్ ఆఫ్టర్ ద ఆల్ ద థింగ్స్. డైరెక్టర్ ఇద్దరిని చూపించడంలో సక్సెస్ అయ్యారా? ఐరన్ ముఖర్జీ గారు ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేశారండి ఇద్దరు. నేను అందులోని జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన ప్రతి సీన్ హై పీస్ట్ అండి. హై పీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోద్ది మూవీ. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి, చాలా బాగుంది. 2 లేపా. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫిస్ట్ చాలా బాగుంది. జై ఎన్టీఆర్. యాక్షన్ అంతా చాలా బాగుంది. డైలాగ్స్ ఏమి లేవండి. యాక్షన్ బాగుంది అంతే. సూపర్ యాక్షన్. ఎన్టీఆర్ నార్త్ ఇండియన్ స్టార్. నార్త్ ఇండియన్ ఇంకా చూడాల్సలేదు. వాళ్ళు మాత్రం ఎన్టీఆర్. చాలా ఉందని మూవీ అయితే
ఎన్టీఆర్ కనిపించిన నుంచి చాలా అయిపోయి మూవీ అయితే దోల ఉంది మూవీ చూస్తే సార్ బొమ్మ అదిరిపోయింది సినిమా అయితే. ట్రైలర్లో చూసా మొత్తం యాక్షన్ సీన్స్ ఉన్నాయి, యాక్టింగ్ అని యాక్టింగ్ అయితే వీక్స్ లో ఉంది, కాలర్ ఎత్తుకుని కాలర్ దించాల్సిన లేదు, ఎత్తుకునే ఉంది. సినిమా అయితే సూపర్ దోల. ఎన్టీఆర్ వచ్చి నుంచి ఒక వీక్స్ ఒక పావు గంట సేపు డల్ ఉంటాయి. ఎన్టీఆర్ వచ్చిన కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే దొలగొట్టాడు మూవీ అయితే. లాస్ట్కి వెళ్ళిన వరకు కాలర్ నించోలాగా చేసాడు కదా, తల దించేలా లేదు. సినిమా అయితే మూవీ సెంటిమెంట్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అది ఎనిమిది కింద ఆడు ఎన్టీఆర్ అనేది నేర్పిస్తాడు, ఆడు ట్రైనింగ్ ఇస్తూ తర్వాత విడిపోతారనమాట. సోల్జర్ కింద విడిపోయి అలాగా ఒక జైల్లో విడిపోయి ఎవరికైనా సపరేట్ అయిపోయి అలా కలుస్తారు. సినిమా అయితే దోల మూవీ. అంటే ఒక పక్క యాక్షన్, మరో పక్క సెంటిమెంట్, అన్ని మిక్స్ అయ్యాయి. ఆల్ మిక్సింగ్, అన్ని సాంగ్ అంతే, పాటకే దంచేస్తారు ఇద్దరు. అంటే వార్ 1 చూసారు సినిమా మీరు, ఇప్పుడు వార్ 2 చూసారు, ఎలా ఉన్నారు రెండు కూడా? వార్ 2 బాగుంది. దాని మీద దానికోసం కూడా చిన్నది అనేది సెంటిమెంట్ ఉంటుంది. నువ్వు ఎవరిని వదలవు, నీతో ఉంటే ఎనిమిస్ అనేది చంపేస్తావు, నువ్వు మోసం చేస్తావు అని లాస్ట్ అలాగే కలిసి మళ్ళీ ఇద్దరు ఎండింగ్ ఇస్తారు మూవీని అయితే. అంటే డైరెక్షన్ చూస్తుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగానే సక్సెస్ అయిందంటారు, ఎందుకంటే బాలీవుడ్ సినిమా డైరెక్టర్ మరి తెలుగు వాళ్ళందరూ కూడా హ్యాపీ, దాని అంతా మొత్తం ఫుల్ హ్యాపీ అంతా కలిపి దోల. అంటే మన తెలుగు మూవీకి ఎన్టీఆర్ వేసుకునేది కాలర్ అయితే నిలబెట్టాడు, బీజిఎం కొడుతుంటే అదిలాగా ఉంది ఎన్టీఆర్ అయితే సూపర్. మనం చూస్తే ఇద్దరు హీరోస్, ఇద్దరు కూడా టాప్ హీరోస్, ఒక పక్క రుతిక్ రోషన్ కానీ మరో పక్క ఎన్టీఆర్ కానివ్వండి. మరి ఇద్దరు టాప్ హీరోస్ ఒకే స్క్రీన్ లో ఇద్దరు షేర్ చేసుకున్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏముందో, ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూపించాడు, ఇద్దరిని ఈక్వల్ గా చూపించాడు. తేడా అయితే లేదు. ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే పీక్స్ లో ఉంటుంది మూవీ అయితే. ఎన్టీఆర్ ఫుల్ డామినేట్ చేస్తాడు, ఫుల్ సాంగ్ అయితే ఫిదా అయిపోతారు. ఫస్ట్ ఇంటర్వెల్ ముందే సాంగ్ అయితే దోల, డాన్స్ చంపేస్తారు ఇద్దరు ఆ సాంగ్ కి. తర్వాత అది లవ్ సాంగ్. అంటే ఇది ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణం, మంచి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం. సెలబ్రేషన్ మూవీ ఇది అయితే కంబ్యాక్ ఎత్తిన డబల్. అందరూ అమీర్ ఖాన్ కానీ ఉపేంద్ర గారు కానీ అందరూ సినిమా ఎక్సైట్ ఇచ్చే వచ్చారు. ఫస్ట్ ఓకే, ఇక్కడ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది, స్టోరీ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, యాక్షన్ కూడా చాలా బాగుంది. హై మూమెంట్ సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం హై మూమెంట్లో వెళ్ళిపోద్ది. అలాగే ఫస్ట్ హాఫ్ స్టోరీ బేస్డ్ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో కూడా సాంగ్స్ ఫైట్స్ చాలా బాగా పెట్టాడు. సెకండ్ హాఫ్ మాత్రం హై ఎక్కడ తగ్గదు అస్సలు, చాలా బాగుంది మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు పక్క చూస్తే వార్ సినిమా రిలీజ్ ఉంది, మరో పక్క కూలీ సినిమా ఉంది. రెండు చూస్తే ఎలా అనిపిస్తుంది? నేనైతే డైహార్డ్ రజనీకాంత్ ఫ్యాన్. నన్ను మీరు అడిగితే ఖచ్చితంగా కూలీ అని అంటాను. బట్ నాకు వార్కి వచ్చిన రివ్యూ ప్రకారం కూలీ హిట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న సినిమా చూసారు కదా కూలీ, ఎలా అనిపిస్తుంది? నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. మార్నింగ్ 7:30కి వచ్చింది, వర్త్, రియల్లీ వర్త్. ఇది మాత్రం 2 times వేయాలి, అందుకే అంత స్పెసిఫిక్గా చెప్పాను. వాటర్ టైం మరి 2 times రివ్యూ చెప్పాలి. ఎలా అనిపిస్తుంది మరి రజనీకాంత్ ఒక సపరేట్ మేనేజర్స్ ఉంటుంది, ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ ఆ మ్యూజిక్ అన్ని ఎలా అనిపిస్తుంది? 235 రూపీస్కి వర్త్, 235 రూపీస్కి నా వాల్యుబుల్ టైంకి వర్త్. బాగుంది సినిమా, బాగుంది. రజనీకాంత్ యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది సినిమా. అందరూ కూడా నాయకులు అందరూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అందరి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. సినిమాలో అంతే ఉంది కానీ సినిమా బాగుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది సినిమా? సూపర్ గా ఉందన్న. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే మాత్రం రజనీ ఫైడ్ అంతే. అనిరుద్ధ్ బీజం ఒక్కొక్కలా కొట్టాడు దోళ. నాగార్జున స్వాగ్ అయితే సూపర్. రజనీకాంత్ కానీ నాగార్జున కానీ ఉపేంద్ర కానీ సూపర్ అంతే. బొరబాటు చేస్తారు మొత్తం అంతా. ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు, వాళ్ళ కేటగిరీ ఇచ్చిన న్యాయం చేశారు, చాలా బాగా చేశారు అందరూ. చాలా బాగుంది సినిమా, సూపర్. నాగార్జున యాక్టింగ్ అయితే చాలా బాగుంది సినిమా. మనకి చాలా బ్యాక్గ్రౌండ్ అదే ఎప్పుడు తెలిసిందే కదా మనకి, ఇంకా చింప వదిలేస్తాడు ఇంక బ్యాక్గ్రౌండ్. ఇంకా బాగుందన్న, బాగుంది, సూపర్. పవర్ హౌస్ అనిరుద్ధ్ చింపేశాడు, అనిరుద్ధ్ చింపేశాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అయితే చింపి పారేస్తాడు, అది సూపర్ బ్రో, సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. తలైవా చాలా బాగుంది, మొత్తం చాలా బాగుంది. యా చాలా అందరు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యా చాలా చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అటెంటివ్ గా చూస్తారు, ఏం తాగుతారు అని. ఫుల్ ఫైటింగ్ స్టైల్. అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. చాలా మంది హీరోస్ యాక్ట్ చేశారు కదా, అందరి యాక్టింగ్స్ ఎలా అనిపిస్తుంది? అందరికి ఈక్వల్ గా ఇచ్చారు, చాలా బాగుంది. ఎవరైతే తగ్గలేదు, అందరి హైప్ చాలా బాగుంది.
ఆ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ అనిపించదు, బాగుంది. ఫైట్స్ కూడా అంటే మనం ఒకప్పుడు రజనీకాంత్ చూసేవారు, ఆయన స్టైల్ కానీ ఆయన గ్రేస్ కానీ అవన్నీ అలాగే చాలా బాగా చూపించారు. స్టైల్ కోసం చాలా బాగా వెళ్ళొచ్చు. యా స్టైల్ చాలా బాగుంది. అలానే ఉన్నారు, తలైవా సూపర్ స్టార్. చాలా బాగుంది. నాగార్జున రైటింగ్ అయితే ఎరగదీస్తాడు. బాగుందన్న మూవీ. రజనీకాంత్ యాక్టింగ్ సూపర్. నాగార్జున యాక్టింగ్ అవన్నీ ఎలా అనిపిస్తాయి? సూపర్ అన్న, అంత ఏజ్ లో మాత్రం బాగా చేశాడు. సూపర్. అనిరుద్ధ్ లోకేష్ యంగరాజ్ అయితే ఎరగదీస్తాడు, అనిరుద్ధ్ ఇంకా సూపర్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.